చెప్పాల్సిన బాధ్యత మీ ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది, పార్టీగా మీ మీద ఉందంత మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. దీన్ని వదిలేసి మాకు పాలసీ ఉంది అని చెప్పారు. ఆ పాలసీ ఏంటో చెప్పండి. ఏంటి మీ పాలసీ? బీసీలకి మేము ఇవ్వము అన్నది మీ పాలసీగా? ఈరోజు చాలామంది రాజకీయాల్లో బీసీలు కానీ అట్టడుగున వర్గాలు కానీ రాజకీయాల్లోకి రావాలి అంటే కొంతమందిని చూసుకుంటాం. అరే ఇంతమందికి వచ్చినాయి, మనం కూడా రాజకీయాల్లోకి వస్తే మనకి పదవులు వస్తాయని. ఈరోజు 14లో కానీ 19లో కానీ ఒక ఉప ముఖ్యమంత్రి వస్తే రానున్న పిల్లలు కూడా అరే మనకి బీసీలకి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఇది కొనసాగుతుంది, మేము కూడా రాజకీయాల్లోకి వస్తే మాకు పదవులు వస్తాయని ఒక ఆలోచన, ఒక చైతన్యం వస్తుంది. కానీ ఈరోజు మీరు దాన్ని తుంచేశారు. దానికి సంబంధించి ఒక ఆయన మాట్లాడతాడు, అధికారాలే లేవని. రాజకీయాలలో అందరూ గమనించాల్సిందల్లా ఒకటే, మీరు అందరు ఇక్కడ ఉన్నారు, పత్రికా విలేకరులు, మేధావులు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. అంబేద్కర్ మనకి రాజ్యాంగం కలిగించినప్పుడు, ఫస్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కలిగించినప్పుడు, చాలా దశాబ్దాల కాలంగా మీరు చూసుకున్నప్పుడు ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో పెట్టి స్థాయి దగ్గర నుంచి ఈరోజు స్వతంత్రంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు రాజ్యాధికారం తీసుకునే దిశగా ఈరోజు కాలం క్రమేణా చూసుకుంటే డెవలప్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రిని మీరు ఇచ్చిన దాన్ని కొనసాగిస్తా ఒక 20 సంవత్సరాల పాటు అది కూడా బీసీలు అందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున తీసుకునే స్థాయి ఈరోజు మాకు వచ్చేది. మేము గౌరవించలేదన్నాడు, మీరు గౌరవించవచ్చుగా. అంటే మీరు పదవి ఇచ్చి మీరు ఇవ్వచ్చుగా అధికారాలు, ఎవరు వద్దనలేదే, ఎందుకు దాన్ని తుంచేశారు? ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో బీసీ సోదరులు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, మేము 15 సంవత్సరాల పాటు ఈ కూటమి అలాగే ఉంటుంది, 15 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉంటాము. సరే అధికారంలో ఉంటారా లేదా 29లో ప్రజలు నిర్ణయిస్తారు, అది పక్కన పెడదాం. కానీ మీ ఆలోచన ప్రకారం మేము 15 సంవత్సరాల పాటు కూటమిలో ఉంటామని చెప్తున్న మీరు, అంటే ఇంక ఈ 15 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి ఇవ్వరనే కదా? ఈ 15 సంవత్సరాల పాటు ఇంకా బీసీలకు ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి ఆయన, డిప్యూటీ ముఖ్యమంత్రి ఈయన. అంటే ఇంకా 15 ఇయర్స్ పాటు బీసీలకి మేము డిప్యూటీ సీఎం ఇవ్వము అన్నది మీరు మీ మాటల్లోనే తేలిపోతుంది. మేము ఇంతమందికి పంచాయతీ ఇవన్నీ కాదు, మాకు సర్పంచ్లు ఇచ్చాం, ఇచ్చాం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇచ్చేసాం మేము. మీరు 30 సంవత్సరాలు, ఈయన రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చాడు బీసీలకి. ఒక హక్కుగా ఉన్నదాన్ని ఈరోజు ఎందుకు తీసేశారని అడుగుతా ఉన్నా. ఏమన్నా అంటే మేము జిల్లా స్టేట్ ప్రెసిడెంట్, మీ పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చుకున్నారు, అదెవరికి కావాలి? ఒక రాజ్యాంగబద్ధమైన ఒక హోదా, ఒక డిప్యూటీ సీఎం, ఇది పార్టీకి సంబంధించింది కాదు కదా. స్టేట్ డిప్యూటీ సీఎం అంటే అన్ని పార్టీలకు సంబంధించిన ఒక పదవి. దాన్ని తీసేసి మా పార్టీ అధ్యక్షుడిని చేసుకున్నాం. మీ పార్టీ అధ్యక్షుడు మీ ఇంటర్నల్ మ్యాటర్, అది కూడా ఏంటి దారుణం. 3 చేశాడు, ఆ 3కైనా ఒకరికైనా ఇవ్వచ్చుగా. మొన్న కూడా చెప్పా, మా అచ్చం అన్న నా అంత కటౌట్లు ఎవరికీ లేదన్నాడు. ఆ కటౌట్కి కంటెంట్ లేదని ఇవ్వలేదా? ఇప్పుడున్న మా సీనన్నకి అంత సీన్ లేదని ఇవ్వలేదా? ఇంతకుముందున్న కళా వెంకటరావునికి ఆ ఫేస్లో కళ లేదని ఇవ్వలేదా అని అడుగుతున్నా. వీళ్ళందరూ సీనియర్లే కదా, మీ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు కదా, ఒకరికి అవకాశం ఇచ్చుండొచ్చు కదా. మా హయాంలో 3కి అవకాశం కల్పించాం. శెట్టిపల్లికి సంబంధించి బోసన్న కల్పించాం, కొప్పుల వెలమకు సంబంధించి ధర్మాన కృష్ణన్నకి, ముత్యాల నాయుడానికి కల్పించాం. ఈ విధంగా ఒక ఆనవాయితీగా ఉంటే అన్ని వర్గాల బీసీల్లో కూడా ఒక అవకాశం వచ్చుండేది కదా అంట. దాన్ని ఈరోజు మీరు తీసివేసి బీసీలు అంటే పనికిరారని మేము అవి ఇచ్చాము ఈ ఇచ్చామంటున్నారు. అవి ఇచ్చాము ఈ ఇచ్చామన్నది కాదు, ఇది ఎందుకు తీశారు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పార్టీ. ఆయన ఒక జనసేన పార్టీ పెట్టుకున్నాడు. ఆ జనసేన పార్టీ పెట్టుకుని ఆయనైనా అంటే ఆయనకి బీసీలతో సంబంధం లేదనే, బీసీలు అవసరం లేదనే, లేకపోతే నేను ఒక్కడనే డిప్యూటీ సీఎం అయిపోతే చాలనే ఒక ఆనవాయితీ ఉన్నదాన్ని ఎందుకు తొలగించారు? సరే మా పాలసీ 5 మందికి ఇవ్వాలని, అన్ని వర్గాలకి ఇవ్వాలని. మీ పాలసీ గతంలో 2కు ఉండింది కదా. కాపు సోదరులకు ఇచ్చారు, సంతోషమే, స్వాగతిస్తున్నాం. వాళ్ళు కూడా గతంలో అంతకన్నా పెద్ద పదవి ఎప్పుడు చూడలేదు, వాళ్ళకి ఇచ్చారు.
మాకున్నదాన్ని ఎందుకు తీసేశారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా? ఏమన్నా అంటే కొంతమంది ఎవరో చూశాను. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.